హాయ్ బ్రో. హాయ్ చెప్పు. ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం ఎందుకంటే అప్పు చేసి పెట్టి పోయిండు అంతే, మొత్తం ఊరిసి పెట్టిండు, అందులో ఏం లేదు. ఇప్పుడు ఈయన చేద్దామంటే ఏం లేకుండా అయిపోయింది. దాంతో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈయన ఏం చేస్తాడు అనుకుంటారు. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు, వస్తుంది అది? 3-4 సార్లు పోతుంది. అది బావి కడుగు వచ్చాడు మా అయ్య పుట్టుబడి పెడుతుండు. ఓకే, మన ఇంటికి 500కే గ్యాస్ అని చెప్పిండు, అది వస్తుందా? నా నెంబర్ అవి అన్నీ ఉన్నాయి కానీ గ్యాస్ బిల్లు పడలేదు, ఏం లేదు, అది బుక్ అవుతలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు రేషన్ షాప్లో సన్న బియ్యం అనేది వస్తున్నాయి, వస్తున్నాయి. అవి వస్తున్నాయి. మీరు తింటున్నా అవే. ఇప్పుడు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పిండు, అది ఇస్తుండా? నాకు పెళ్లి 2 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి వరకు నాది ఆలోచన లేకుండా అయిపోయింది. రాలేదంటారు? అప్లై చేసాం, అది అచ్చిపాడైతలేదు. అది ఎందుకు అత్తలేదు అనేది పోతే ఈడిపోతే ఆడుకోమంటారు, ఆడుకోతే ఈడుకోమంటారు. అవి ఇంకా అత్తలేవు, అవి తులం బంగారం అత్తలేదు, ఇది అత్తలేదు. రైతులకు రైతు బంధు కింద 15,000 ఇస్తా అన్నాడు, అది వస్తుందా? అవి కూడా అత్తలేవు, అవి కూడా కష్టమే ఉన్నట్టు నాకు తెలిసిన మట్టుకు అయితే అవి కూడా అత్తలేవు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టుడు కరెక్టే అంటారా? ఫ్రీ బస్ ఏమన్నా ఆటో అయితే ఖరాబ్ అయిపోయింది. ఆటో ఈఎంఐ కూడా కదమన్నా, ఇప్పుడు దీన్ని మళ్ళీ లోన్ తీసుడైంది. అలా పెట్టడం వల్ల మీకు నష్టం జరుగుతుంది ఘోరంగా. ఇప్పుడు ఆటో చూడు, మంది ఉన్నారా? లేరు. పొద్దున పోతే సాయంత్రం అవుతుంది రావడానికి, వచ్చినాయి ఒక 500 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 1500 వచ్చు, అన్ని ఓంగా 1500 నాకు మిగులు, నేనే లీడరు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు నష్టం జరిగింది, ఘోరంగా నష్టమైంది. ఆటో డ్రైవర్లకు అయితే బాగా నష్టమైంది, ఎందుకంటే నేను ఒకసారి ఆటో డ్రైవర్ చెప్తున్నా, నష్టమైతే ఘోరంగా అయింది. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వ పాలన బాగుందా కేసీఆర్ గవర్నమెంట్ది, లేదంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందా? రేవంత్ రెడ్డి బాగా ఇద్దామంటే ఆయన దగ్గర మెయిన్ అమౌంట్ లేదు, అప్పు ఉడతలేదు మెయిన్ థింగ్. ఓకే, ఇక అది అంతే, అప్పు ఉడతలేదు కాబట్టి అది ఆయన ఏనికి ఏమి ముందుకు వస్తాడు అంతే. మన కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు కేసీఆర్ గారు కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారని టాపిక్ ఉంది, అది నిజమైతే వాళ్ళు జైలుకి వెళ్తారంటారా? పోరు వాళ్ళది మంచి బాగుంది. వాళ్ళది సిద్దిపేటలో హరీష్ రావు అంతే. అది ఇప్పుడు కేటీఆర్ గారు జైలుకి వెళ్తాడనే న్యూస్ వస్తుంది, వెళ్తాడు ఆయన? వెళ్ళుడు అనే సమస్యనే లేదు, ఎందుకంటే అది అంతే. కవిత గారు వేరే పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఆమె మెయిన్ థింగ్ ఆమె చేసింది ఏం లేదు, పార్టీలో ఉండి అలా బిడ్డ ఒక నాశనం చేయడం తప్ప దేనికి లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన పాలన కేసీఆర్ పాలన బాగుందా, లేదంటే ఈ 2 ఏళ్లలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన బాగుందా? అప్పుడు కేసీఆర్ పాలనే బాగుంది, కానీ కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ పాలన జరిగినట్టు ఈ పాలన చేస్తే బాగుంటది అనేది మా కోరిక. ఓకే, ఇప్పుడు రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ అని చెప్పిండు, అది వస్తుందా? ఫ్రీ కరెంట్ అయితే వస్తలేదు, ఫ్రీ కరెంట్ అయితే లేదు. ఇండ్లకు మాత్రం 0 బిల్ అనేది వస్తుంది, ఇండ్లకు మాత్రం 0 బిల్ వస్తుంది. ఇప్పుడు అలాగే మనకు 500కే గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో, అది మీకు వస్తుందా? మాకు వస్తలేదు. ఓకే, ఇప్పుడు రైతులకు రైతు బంధు అనేది 15,000 ఇస్తా అని చెప్పిండు, ఆ హామీ నెరవేరిందా? నెరవేరలేదు, అదైతే అది నెరవేరలేదు. అకౌంట్లలో టైం పడుతుందా, సకాలంలో మీ అకౌంట్ లో పడుతుందా రైతు బంధు? అయితే ఈయన ఎక్కిన నుండి అయితే అకౌంట్లకు టైంకి అయితే రాలేదు, కానీ కాకపోతే టైంకి వేస్తే ఇంకా ప్రజలు బాగుంటది, సంతోషపడతారు అనేది నా ఆలోచన. రైతులకు ఏమన్నా మెరుగు జరిగిందంటారా ఈ గవర్నమెంట్ లో? రైతులకు మెరుగు అని అంటే నేను ఏం చెప్పాలి, ఇక రైతులకు మెరుగు అయితే జరగలేదు, ఏం జరగలేదు. జరిగే కాడ జరగచ్చు, కానీ మన ఇక్కడి మాత్రం జరగలేదు, ఇక్కడి మందంలో మాత్రం జరగలేదు, ఏం జరగలేదు. ఆడపిల్లలకు తులం బంగారం కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు, అది పడుతుందా? మనకు పడలేదు కదా, పడలేదు మనకు, అది జరగలేదు అది. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరీష్ రావు గారు కేసీఆర్ గారు కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని అంటారు, అది కనుక ఒకవేళ ప్రూవ్ అయితే వాళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? గన్ని కోట్లు వాళ్ళు ఎట్ట తింటారు, ప్రజలు చూస్తలేరా? ప్రజలకు కళ్ళు లేవా?
కేటీఆర్ గారు జైలుకి వెళ్తాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అది నిజమేనా? కేటీఆర్ ఎందుకు వెళ్తాడు? ఆయన చేసింది ఏదన్నా ప్రూవ్ చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవి పరిష్కరిస్తే ఏం చేయాలనేది. ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు వేరే పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఆ విషయం మనకు తెలియదు ఇక. అది మనకు తెలియదు. కేసీఆర్ పాలన కరెక్ట్ ఉంది, సరే ఓకే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు తెలంగాణలో ఉంది, ఆయన గతంలో చేసినట్టుగా ఈయన చేస్తే ఇంకా ప్రజలకు బాగుంటుంది అనేది నా కోరిక. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏంటంటే చెయ్యాలి అనేదే ఉంటుంది. చేస్తేనే అందరికీ తెలిసేస్తుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందంటారా? 6 అని అంటే ఇప్పుడు మనకు ఒకటే నెరవేరింది, అయితే ఒకటే, జరగలేదు అంటారు. మిగతా జరగలేదు. ఒకటే, ఏది జీరో బిల్ అనేది ఒకటే జరిగింది, అది ఒకటే. కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందా జరగలేదా? జరిగింది కదా, జరిగింది. జరిగింది. ఆ ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా? ఇప్పుడు ఆ ప్రభుత్వం పాలన బాగుంది, దానిలాగా ఈ ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటది అనేది ఆలోచన, ప్రజల ఆలోచన. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2028లో ఎన్నికలు జరిగితే కనుక మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తారా? అది నా లోపటి మాట, నేనెట చెప్తా? నా లోపటి మాట అది. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటురా? నేను ఏది అనుకోను, ఏది వచ్చినా కానీ మంచి పాలన చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. మంచి పాలన చేస్తే బాగుంటది. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు 2 ఏళ్ళలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన బాగుందంటారా? కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ పాలన బాగుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలను నెరవేరిందా? నెరవేర్చలే. రైతులకు 24 గంటల కరెంట్ అని చెప్పింది, వస్తుందా? వస్తుంది. కరెంటు విషయంలో 10 గంటలు వస్తలేదు, తక్కువ వస్తుంది. ఇంటింటికి ఇప్పుడు ప్రతి ఇంటికి 0 బిల్ అని గృహజ్యోతి కింద ఇస్తుండు, అది వస్తుందా మీకు? వస్తుంది. మన గ్యాస్ కింద 500కే గ్యాస్ అని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అది వస్తుందా మీకు? వస్తలేదు. కొన్ని హామీలు నెరవేరినాయి, కొన్ని హామీలు నెరవేరలేదు. రైతులకు రైతు బంధు అనేది సకాలంలో పడుతుందా? పడతలేదు. ఇచ్చిండు కదా 15,000 అని చెప్పిండు, 15,000 వస్తున్నాయా? వస్తలేవు, 15,000 వస్తలేవు. ఇప్పుడు ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అని చెప్పిండు, ఆ హామీ నెరవేరింది? నెరవేరలేదు. గత ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వ పాలన? బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు కేసీఆర్ కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని అంటారు, అది నిజమైతే వాళ్ళు జైలుకి వెళ్తారు? అది అబద్ధం, అదంతా అబద్ధం. కేటీఆర్ జైలుకి వెళ్తాడనే ఆరోపణలు వస్తున్నాయి, అన్ని ఫేక్, అబద్ధం, అదంతా ఫేక్. ఇప్పుడు కవిత వేరే పార్టీ పెట్టడానికి గల కారణాలు? అది ఆమె సొంత నిర్ణయం, అంతే. ఇప్పుడు నెక్స్ట్ 2028లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటారు? కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలన. గత 10 సంవత్సరాలుగా జరిగిన కేసీఆర్ గారి పాలన బాగుందా, లేదంటే ఇప్పుడు 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడు దేన్ని డిస్ట్రిక్ట్ చేసేంత నాకడ లేదు. వాస్తవానికి 2 ప్రభుత్వాలు మంచిగానే ఉన్నాయి. అంతకు ముందు రైతు బంధు ఇన్ టైంలో పడుతూ ఆ ప్రభుత్వం జర బెటర్ అనిపించింది. ఇప్పటికి కూడా ఈయన 2 సంవత్సరాలకి పాలనను డిసైడ్ చేసుడు తప్పు. ముందు చూద్దాము, చూస్తే చెప్పగలుగుతాం. ఫ్రీ బస్సు ఇలాంటివి చాలా బాగున్నాయి. రైతులకు 24 గంటల కరెంట్ అని చెప్పిండు, అది వస్తుందా? కరెంట్ అనేది ఇప్పుడు కోత ఉంది, దానికి మనం ఏం చేయలేము. కరెంటు కోత కంపల్సరీ ఉంది, లేదని మాత్రం చెప్పలేము. దాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి ప్రభుత్వం కూడా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదన్నాడు, మన డిసిషన్ కాదు. ఎందుకంటే దానికి కొంచెం 50% అమౌంట్ కట్టినా గవర్నమెంట్ పైన కూడా బర్డెన్ పడదు, వీళ్ళు బస్సుల పైన కూడా ఎంత ఇబ్బంది కాదు. బస్సు ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు రైతు బంధు అనేది ఇన్ టైంలో వాళ్ళ అకౌంట్లలో పడుతుందా? ఇన్ టైంలో పడతలేదు. ఫస్ట్ పాయింట్ రైతు బంధు అనేది నెంబర్ 1 పాయింట్ అయిపోయింది. మొదటిది రైతు బంధు అనేది ఇన్ టైంలో వాడాలి. ఇంకా కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతారు. అది పెళ్ళికి ముందే ఇస్తా అన్న రేవంత్ రెడ్డి, పెళ్ళి అయినా
పిల్లలు పుట్టే టైం కూడా వస్తలేవు అమౌంట్. కళ్యాణ లక్ష్మి అనేది ఆడపిల్లలకు తులం బంగారం అని చెప్పిండు, అది జరుగుతుందా? ఆ తులం బంగారం ఇంతవరకు ఎక్కడ ఇన్నది లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. ఈ తులం బంగారం అనే ముచ్చట అది ఫేక్ అయిపోయింది, అది డమ్మీ ముచ్చట అయిపోయింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చిందంట. ఒక్కొక్కటి నెరవేరుస్తుంది, ఆయన ఇప్పుడే నెరవేర్చలేదు అనలేదు. ఆయన ప్రభుత్వం అప్పుల పాలైంది అనే బదులు ఏదైనా దీన్ని కవర్ చేసే మార్గాన్ని చూసుకుంటే బెటర్. ఇప్పుడు వచ్చే 2028లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందంటారా? అది ప్రజల నిర్ణయం, మనం ఏం చేయలేము. అన్ని చోట్ల ఒకటేలాగా ఉంటుందని చెప్పలేం కదా, అది ప్రజల నిర్ణయం. మీరు కాంగ్రెస్కే ఓటేస్తారా? అది ఓటు అనేది వ్యక్తిగతం, నేను ఎవరికి ఇస్తా అనేది. అప్పటికి క్యాండిడేట్ ఎవరు నిలబడతారు వాళ్ళనే బలపరుచుకుంటా, క్యాండిడేట్ని బట్టి ఓటు, అంతేగాని ఒక పార్టీని బట్టి ఓటు వేసారు అది కరెక్ట్ కాదు. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి, మన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్తారు. ఆ ఆరోపణ కనుక నిజమైతే దాన్ని అవకాశం ఉందంటారా? ఆరోపణలు మీరే అంటారు, అది ఆరోపణ కాబట్టి ఆరోపణ. ఆయన ఇంతవరకు ఇంత పెద్ద భగీరథులు, తెలంగాణ భగీరథులు అంటాము, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు చేసింది ఈ చరిత్రలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన ముఖ్యమంత్రి లేడు. ఆయన మించిన ముఖ్యమంత్రి మాత్రం మళ్ళీ రాడు. కేసీఆర్ అనేది కేసీఆర్, అది బ్రాండ్. నేను కేసీఆర్ అభిమానిగా చెప్తలేను, ఇంత గొప్ప పని చేసుడు ఎవరితోని కాదు. మరి ఇప్పుడు కేటీఆర్ గారు జైలుకి వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? అది ఏంటంటే ఇండియాలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అది చూసుకుంటది. ఆయన తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష అనుభవిస్తాడు. ఆయన తప్పు చేయకుంటే మాత్రం ఆయన ఇవ్వలేమన్నా కానీ బయటనే ఉంటాడు. కవిత వేరే పార్టీకి పెట్టడానికి గల కారణాలు ఏంటి? కవిత వేరే పార్టీ అంటే విభేదము, ఈక్వాలిటీ కావచ్చు. అన్న సీఎం చెప్తాడు, నన్ను చేయడానికి ఉద్దేశం కావచ్చు. ఆమెకి ఇంకా ఇంట్లో ఆస్తి వివాదాలే కావచ్చు, ఏదైనా చెప్పవచ్చు. ఇక దాంట్లో కవిత గురించి అంటే ఆమె సొంతంగా ఆలోచనలు ఉంటాయి, ఆమె వ్యక్తిగత జీవితము, ఆమె ఏమైనా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ముచ్చట, అది వాళ్ళకి ఏం జరిగిందో మనం చెప్పలేం కదా, జడ్జిమెంట్ చేయొద్దు కదా ఫ్యామిలీ పైన. గత ప్రభుత్వ పాలన అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, అభివృద్ధి జరగలేదన్న ముచ్చట అనులు తప్పు, ఖచ్చితంగా జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఇంత ముందు జరిగే అవకాశం ఉండవచ్చు. జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పైన డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రభుత్వం ఎట్లా నడపాలన్నది ఆయన చేతిలో డిపెండ్ అయింది. ఇప్పుడు మన గత కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్ పాలనే బాగుంది. ఇప్పుడు రైతులకు 15,000 ఇస్తా అని చెప్పిండు రైతు బంధు కింద రేవంత్ రెడ్డి, అది వస్తుందా మీకు? వస్తలేదు. క్రాప్ లోన్ 2,000 అయిందా మీది? క్రాప్ లోన్ మాఫీ అయిందా? కాప్ లోన్ అయింది, ఇంకా పెద్ద లోన్ కాలే. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు, ఇస్తుండా? ఇస్తలేడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. మీరు అవే తింటారు? ఇప్పుడు గ్యాస్ అనేది 500కే ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 1011 రూపాయలు 500 వస్తలేదు. ఇప్పుడు ఆడపిల్లలకు తులం బంగారం అని చెప్పిండు కళ్యాణ లక్ష్మి కింద, అది మీకు వస్తుందా? వస్తలేదు. కేసీఆర్ పాలన బాగుందా అభివృద్ధి, లేదంటే రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధి మంచిగా కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్ పాలనే బాగుంది. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్తారు, అది నిజమేనా? నిజమే. అది నిజమైతే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదు. కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? కేటీఆర్ గారు ఎంతవరకు నిజం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుందంటారా? నెక్స్ట్ ఎలక్షన్ రాదు. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు? మన గవర్నమెంట్ వస్తుంది. అంటే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు కేసీఆర్ గారికి ఓటేస్తారా? ఖచ్చితంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.